శబరిమలకి వెళ్ళకుండా ఇక్కడ కూడా చేసుకొని అంటున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి స్వామి? ఇక్కడ నుంచి 1 month 8 days పడుతుంది పదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమలకి. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలన్నా లేకుంటే ఇక్కడ కూడా వచ్చేసి ముడుపులు సమర్పించుకోవచ్చా? ఇప్పుడు 2-3 వరంగల్కి వచ్చి 18 మెట్లకి వచ్చారు సార్. రేపు ఎవరైనా పోలిన పరిస్థితి ఉంటే దీక్ష చేసుకొని ఇక్కడ రావచ్చు, అక్కడ పోలిన అవసరం ఉండదు. కేదార్నాథ్ టెంపుల్ కూడా కడుతున్నారు. అంటే అపోజిషన్ గా ఎవరైనా రావడం ఎందుకు? అక్కడ ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి కదా, అంటే మన దాంట్లో కూడా ఉంటుంటారు కొందరు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ రాసి పెట్టలేదు, కేదార్నాథ్ ఆలయం లాంటిది ఇంకో ఆలయం ఇక్కడ కట్టకూడదని రాసి లేదు. కానీ ఏ గొడవ జరిగినా ఎలా జరిగినా అనుకున్న సమయానికి గుడులు కట్టి విజయాన్ని సంపాదించినాం మనం. అదే పరమాత్ముడి నిర్ణయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏంటో తెలుస్తుంది మీకు చూస్తే, ఆవరణ చూస్తే గనక టెంపుల్లో ఉన్నాను నేను. ఆ టెంపుల్లో ఇవాళ నేను శివరుద్ర స్వామితోని అండ్ అంజయ్య స్వామితోని ఉన్నాను. అండ్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ టెంపుల్లో ఉన్నారు, అసలు ఈ టెంపుల్స్ అనేది వీళ్ళకి ఎందుకు వచ్చిందండి? చాలా మంది అందరూ ఉంటుంటారు కానీ భక్తులే ఎక్కువ ఉంటారు, కానీ స్వామిజీ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూస్తే గనక అయ్యప్ప స్వామి ఉన్నాడు, శివలింగం కూడా ఉన్నది ఇక్కడ. అండ్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నా స్వామిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఓకే స్వామి, చూస్తే గనక చాలా వరకు సంక్రాంతి ముందే అయ్యప్ప మాల ధరిస్తున్నారు. కొంచెం పెద్ద పాదం చిన్న పాదం అన్ని వేస్తుంటారు. అసలు ఇది ఏ టైంలో వేస్తారు, ఎవరు వేస్తారు, ఎప్పుడు వేస్తారు స్వామి? ఇది ఇప్పుడు కన్యాస్వామి ఇలా అంటుంటారు కదా, ఎన్ని స్వాములు వేసుకొని ఎన్ని మాలలు ఉంటాయి స్వామి చెప్పారా కొంచెం? దీంట్లో అయ్యప్ప దీక్ష ఎట్లుందంటే స్వామి, ఫస్ట్ టైంలో వెళ్ళాలంటే అనుకుంటే కనీసం అంటారు వాళ్ళని. కనీసం అంటే 41 మండలం అంటే 41 రోజులు ఉంటుంది. 41 రోజు నుంచి 61 రోజుల దాకా చేయొచ్చు వాళ్ళు. 41 రోజుల దాకా తక్కువ అయితే చేయొద్దు. ఎందుకంటే 18 మెట్ల మీద 18 దేవతలు ఉన్నారు కాబట్టి అది చూసుకొని 41 రోజులు చేస్తే అది సంపూర్ణం అవుతుంది. అది కన్యాస్వామి ఏంటంటే గురుస్వామి లేని యాత్ర చేయొద్దు శబరిమల. ఓకే, గురుస్వామి లేని శబరిమల కత్తిస్వామి, కన్యస్వామి, కత్తిస్వామి, గజస్వామి, గురుస్వామి దాకా పేరు అంటే సీనియర్ స్వామి దగ్గర వస్తారు. ఓకే, ఇంకోటి దీంట్లో ఏంటంటే మితాహారం చేయాలి ఫస్ట్. మితాహారం అంటే 3 పీడికల బియ్యం భోజనమే చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఓకే, అది కూడా పెరుగుతోనే తినాలి లెక్క ప్రకారం. పెరుగు పాపడ అది మిగతా అసలు తినదు. ఈ రోజు అయితే చాలా మంది రకరకాలు తినేస్తున్నారు. ఇంకోటి అయితే గురుస్వామి లేని శబరిమల యాత్ర చేయొద్దు లెక్క ప్రకారం అయితే. గురుస్వామి తప్పకుండా స్వామితో శబరిమల. పెద్ద పాదం అంటే స్వామి ఎరిమేల నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. అడవిలో పోవాలనుకుంటే. పంపకి వెళ్ళిపోవాలనుకుంటే 6 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న పాదం అంటారు అది. హైదరాబాద్ నుంచి పెట్టాలంటే పెద్ద పాదం ఇక్కడ నుంచి అంటే 38 days పడుతుంది స్వామి. ఆయన చూస్తే కనుక అయ్యప్ప స్వామి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? కన్యాస్వామిలు వచ్చేదాకా, కన్యాస్వామి ఎప్పుడైతే ఆగిపోతారో అప్పుడు చేసుకుంటా అని చెప్తారు స్వామి. నిజమేనా? నిజమే స్వామి. అమ్మకు ఇద్దరికి వాగ్దానం జరుగుతుంది. జరిగిన తర్వాత స్వామి చెప్తారనమాట, నేను కన్యాస్వామిలు ఎప్పుడు మానుకుంటారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని. స్వామి అమ్మ ఏం చేస్తే డిస్టర్బ్ చేస్తుంటది రానియకుండా. కానీ స్వామిని రానియకుండా ఎన్నో విధాలుగా బాధ పెడుతుంటది. దాంట్లో స్వామి ప్రయత్నం స్వామి చేస్తుంటాడు. ఎన్ని కష్టాలున్నా ఆయన సపోర్ట్, అయ్యప్ప స్వామి సపోర్ట్ చేస్తూ తీసుకో ప్రయత్నం చేస్తుంటారు, వెళ్తుంటారు శబరిమలకి. ఎప్పుడు కన్యాస్వాములు మానుకుంటారో అప్పుడు వివాహం అవుతుంది. కానీ చూస్తే గనక కన్యాస్వాములు మన చిన్న చిన్న పిల్లలకి వేస్తుంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా స్వామి, వాళ్ళు ఎలా ఓర్చుకుంటారు అసలు? ఇప్పుడు మీరు అన్నారు ఇదే దీక్ష ఇవన్నీ పాటించాలని, ఆ పిల్లలకి ఎలా ఉంటుంది సార్ మీ ఆ పవర్? ఆ టైంలో ఏదో మహిమ ఎలా ఉంటుంది, దేవుడి మహిమ పిల్లల మీద? వాళ్ళకి ఏం తెలియదు కానీ పాటిస్తారు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, కోరిక, వాళ్ళకు తల్లిదండ్రులకు కోరిక తీసుకెళ్ళాలి అని ఆ ఉద్దేశంతో అసలు తీసుకెళ్తారు పిల్లల్ని, మణికంటలని తీసుకెళ్తుంటారు శబరిమల. వాళ్ళకు సరి తాళం వేపిస్తారు, వాళ్ళతో ఉంటారు, వాళ్ళతో స్కూల్కి వెళ్తుంటారు. ఓకే, చాలా వరకు భక్తితోనే తక్కువ మనం ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుందని గురుస్వాముల దగ్గర రావడం, ఇలాంటి స్వాముల దగ్గర రావడమే చాలా ఎక్కువ అయిపోయింది. భక్తి తగ్గింది, ఇవి అడుకోవడం ఎక్కువైంది. ఎందుకు కావచ్చు స్వామి ఇది అసలు? అంటే అడుకోవడం అంటే ఏదంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, ఇప్పుడు దండం ఏం తప్పుగా అనుకోకండి, ఇటు దండం పెడుతుంటారు, మనసులో ఏమో స్వామిని అడిగేసి వెళ్ళాలని అనుకుంటుంటారు. ఇలాంటి కల్తీ అవుతుంది, ఎందుకు కావచ్చు స్వామి? అది కల్తీగానే అనకుండా మనం ఏమనొచ్చంటే మిత్రమా, పరమాత్ముడు మన కాలరాతారం రాసినప్పుడు అందులో నీవు చేసిన గత జన్మ యొక్క పుణ్య ఫలితాలు రాస్తాడు, నువ్వు గత జన్మలో చేసిన కర్మ ఫలితాలను రాస్తాడు. అయితే పుణ్య ఫలితాల రీత్యా నీకు ఒక్కొక్క వయసులో 18 సంవత్సరాలప్పుడు కానీ 20 సంవత్సరాలప్పుడు కానీ ఇంకేదైనా ఉద్యోగ ఉత్తీర్ణతప్పుడు కానీ నీ యొక్క పుణ్య ఫలితానికి ఫలితాలు అంటే ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఉన్నదే అని అనుకోండి. మొదట పరమాత్ముడు ఏం చేశాడంటే మిత్రమా, నీ మనస్సాక్షిని ఒక ప్రశ్న వేయించుకోమంటాడు. ఆ తర్వాత అది జస్టిఫికేషన్ కావాలి అని అంటే చూడండి, ఈ రోజుల్లో
ఖచ్చితంగా మాలాంటి సిద్ధహస్తులు కానీ మాలాంటి సాధువులతో ఎందుకు అడగాలి అని అంటారంటే మిత్రమా, దేవుడి దగ్గరే ఉన్నారు కదా. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే మిత్రమా నీకు ఉద్యోగం ప్రభుత్వం వస్తుంది అని ఆయన అన్నారే అనుకోండి, ఈయనకి వినబడుతుందా? వినబడే అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే మా నోటి ద్వారా పలకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే సాధువుల నుంచి ఏదైనా నోటి నుంచి వస్తే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుమతి వచ్చిందని, దేవాది దేవతల అనుమతి వచ్చిందన్న ధైర్యంతో అడిగే అవకాశం. చూడండి, మీరు అన్నట్టుగా ఇందులో మోసాలు జరగడానికి భగవంతుని పూజించట్లేరు అనడానికి లేదు. ఎందుకంటే ఎందరో చరిత్రకారులు దీన్ని రుజువు చేసి పెట్టినారు కూడా. ఎందరో గొప్ప గొప్పల వ్యక్తులకు వచ్చిందా. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకోవాలంటే మన ఈ భూమండలం ఇన్నే భద్రాచలం ఉందిగా శంకర, మరి సాక్షాత్తు రామలక్ష్మణులు వచ్చి ఆ బంగారు నాణ్యాలు ఇచ్చారు అని అంటే అర్థం ఏంది? మరి ఒక భక్తుడి యొక్క ఆలోచనలో మరి ఎవరికి ఇది వచ్చింది? తానీష గారికి మేలు కోల్పోయింది. తానీష గారు వచ్చేసి వేరే కులం సంబంధించిన వ్యక్తి, ఇక్కడ రాజ్యాధికారి ఉన్నప్పుడు మరి మేలుకొల్పు అయిన తర్వాత ఆయన గారే రాజ్యానికి మొత్తం ఈ నాణ్యాలు చేశాడు కదా. అంటే కారణం ఎవరిది? ఇప్పుడు రామదాసు చరిత్రలో రామదాసు రాతలో అయితే తానీష గారిని రాయలేరు కదా. కానీ తానీష గారి రాతలో శ్రీరాముల దర్శనం రాసి పెట్టాడు. ఎందుకంటే ఆ గుడి నిర్మాణానికి ఆయన రాజ్యాధికారి అనుమతిచ్చాడు కాబట్టి. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు రామదాస్ వచ్చేసి ఇద్దరిని రండి ప్రత్యక్షంగా అని అడగలేడు కదా శంకర. కాబట్టి అంటే ఏ కారణం చేత ఎవరిని ఎక్కడ కల్పించాలి, ఎవరి నోటి ద్వారా ఆ విషయ వివరాన్ని పలకరించాలనేది పరమాత్ముడికి తెలుసు. అందుకనే సాధువులకి కానీ మాల వేసిన వాళ్ళకి కానీ పవిత్రంగా దేవుడి గుడిలో ఉన్న వాళ్ళకి కానీ విలువ ఎందుకు ఉంటుందనంటే సాక్షాత్తు పరమేశ్వరుడి ఒక గుడి విషయంలో కానీ ఏదైనా ఒక గుడిలో కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క మనసుని కేవలం దేవుడి దగ్గరే పెడతారు కాబట్టి విషయం అందుతుందన్న ఆలోచన ధైర్యంతో రుజువులు చేయబడ్డాయి కాబట్టి అడుగుతారు శంకర. అది విషయం. అని ఇప్పటిదాకా అన్నారు గత జన్మ అని అన్నారు. జన్మలు ఉంటాయా స్వామి? ఖచ్చితంగా జన్మలు ఉంటాయి. ఎందుకుండవు గత జన్మలు? అలా ఎలా గుర్తించాలి స్వామి? అంటే ఇలాంటి వాళ్ళు చెప్తుంటేనే తెలుస్తుంటాయి. నేను కూడా జన్మ ఎత్తాను కానీ నాకు పూర్వం గానీ రాబోయేది కానీ నాకు తెలియదు. అది ఎలా నమ్మాలి స్వామి? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగా. ఇప్పుడు నీ గత జన్మ గురించి నీకు చెప్పాలంటే మిత్రమా, వచ్చే మరో జన్మ గురించి నీకు చెప్పాలంటే మొదట ఈ జన్మ రహస్యం గురించి నువ్వు తెలుసుకోవాలి. అసలు పుట్టింది దేనికి, నీ యొక్క నైపుణ్యత ఏంది, నువ్వు ఎక్కడికి ఎదగాలనేది ఈ విషయాలు మొదట నీకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నీ గత జన్మ ఎవరు చెప్పగలుగుతారు నీకు? మీ అమ్మ నాన్న అయితే చెప్పరు కదా. భగవంతుడు సాక్షాత్కారం ప్రత్యక్షమై నీకు చెప్పాడు కదా. నీకంతలో నీకే ఆ యొక్క ఆలోచనకి కావాల్సిన నియమాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సిద్ధహస్తుడు ఎందుకు అవుతావు? ఒక కారణం చేత ఒక పని చేస్తావు. ఏ విధంగా నీకు నైపుణ్యత వస్తుంది నీకు? ఇప్పుడు మీ వంశం మొత్తంలో ఉదాహరణకి ఒక కులదైవాన్ని పూజించిన వాళ్ళు ఉంటే నీవు ప్రత్యేకంగా ఒక దేవతను పూజించావి అనుకోండి, నీవు కారణ జన్ముడు అవుతావు అన్న ఆలోచన భగవంతుడు తెలుసు కాబట్టి ఆ వంశానికి నీవు అవసరం ఉన్నది కాబట్టి గత జన్మలో నువ్వు చేసుకున్న దానికి ఆయన పుట్టించాడు. దాన్ని రుజువు ఎలా చేసుకోగలుగుతావు? ఒకటి, నీవు చూయించే పనుల వల్లే నీవు కారణ జన్ముడు అవుతావు అని అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని పుట్టించావు అనుకో శంకర, ఖచ్చితంగా నీ దారి వేరే ఉంటుంది. ఒక కారణ జన్ముడు దారి ఎలా ఉంటుందంటే అకారణమైన పనులని కారణం చేత చేసి చూపిస్తుంటాడు. అలాంటి వాళ్ళదే కారణ జన్మలు అంటారు. వింటూ ఉంటాం కదా, కారణ జన్ముడు వీడు మామయ్య పోలిక తాతయ్య పోలిక ఆయన లాంటివే ఉన్నాయని అనడానికి గల కారణం ఏంటంటే శంకర, మన రక్తం అనేది ఎన్ని సంవత్సరాలైనా ఆ విలువను చూపిస్తూ ఉంటుంది మన ముంగడ. అంటే మన ఇంట్లోనే ఉంది కదా కారణ జన్ముడో కాదా అని చెప్పి. పురాణాలలో కూడా రాసింది కదా జన్మలు ఎన్ని అని చెప్పేసి. ఎన్నో జన్మలు ఉన్నాయి. జన్మల గురించి మాట్లాడుకుంటా అంటే ఇక మీరు నేను సమయం చాలా చేసుకోవచ్చు, కానీ జన్మలు ఉన్నాయి. దాంట్లో మీరు అనుకున్నట్టుగా కాదు, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కలాగా వస్తుంది, అనుభవించేటివి కూడా వస్తుంటాయి. ఓకే, కానీ ఒక్కటి స్వామి నాకు జరిగేట చెప్తున్నాను మీకు. ఇది ఎప్పుడైతే ఇక్కడ వేరే ప్లేసెస్ కి మేము వెళ్తుంటాం కదా, ఎక్కడో వచ్చినట్టు ఎప్పుడో వచ్చిపోయినట్టు అనిపిస్తుంటది. ఇది ఎందుకో స్వామి? అందరికి అనిపిస్తుందా లేకుంటే నాకేనా అన్నది కొంచెం డౌట్. ఇది లేదు, అంటే ఊహాగానం అనేది ఖచ్చితంగా మేము వచ్చామేమో, వీళ్ళందరినీ కలిసామేమో, ఆ సందర్భం మేమందరం ఇక్కడే మాట్లాడుకున్నామో కనబడుతుంది. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీరు అడిగింది చాలా చిన్న ప్రశ్న కాదు మిత్రమా, ఇది చాలా ఊహకందని యొక్క ప్రశ్న. ఒక స్థలంలో కొత్త వ్యక్తుల ద్వారా ఆల్రెడీ అక్కడే కూర్చున్నామని అనడానికి గల కారణం ఏంది? కొత్త స్థలం. ఇప్పుడు ఈరోజు ఇది డెవలప్ అయింది, అంతకుముందు 100 సంవత్సరాల క్రితం డెవలప్మెంట్ కాదు కదా. కాబట్టి ఏంటంటే ఒకటి కూర్చోండి, మీ మనస్సాక్షిని మీకు తెలియకుండానే ఇంకొక మనస్సాక్షి మాట్లాడిస్తుందంటే పరమాత్మ. అంటే నీకు గుర్తు చేయడానికి ఇచ్చే హింట్ అది. అంటే నీది ఏదో అవసరం ఉన్నది ఆ తరుణంలో, అది గమనించడానికి అందరికీ రాదు. మరి అది చాలా తక్కువ మందికి వస్తుంది, కొంతమందికి విచ్చలవిడితనం ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు గుడి దగ్గర పోతేనే వస్తుంది అని అంటే మరి ఏ గుడికి ఏ కారణం చేత ఏం చేసి పెట్టారో ఆ జన్మలో. కాబట్టి గుర్తు చేయడానికి నీ రుణాన్ని చూపించాలా వద్దా మరి? కాబట్టి కనీసం చూపించడం లేకుండా గుర్తు చేయాలన్నా వద్దా? కాబట్టి అలాంటివి రావడం అనేది ధర్మసాక్ష్యాలు. ఓకే, చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎక్కడికి పోతుంది స్వామి? అంటే జన్మ ఎత్తుతారంటారు, మళ్ళీ ఈశ్వరుడు కలిసే అవకాశం ఉంటుందా ఆత్మకు? అసలు అది చూసి అంత కళ్ళు అంత మనకు శక్తి ఉంటుందా? అసలు మానవుడికి మీరు చాలా బలమైన ప్రశ్న అడిగారు.
ఈశ్వరుడు కనబడతాడు అనడానికి మొదటి సాక్ష్యం మన పెట్టుకున్న సమాధుల దగ్గర కూర్చొని ఉంటాడు ఆయన. ఆయన సమాధుల దగ్గరే కూర్చొని ఉండడానికి ఏంటంటే నేను పుట్టించుకున్న పిల్లలు నా దగ్గరికి ఎప్పటికైనా వస్తారనేది చాలామంది నాకంటే పెద్దవాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కనబడతాడని చెప్పడానికి మనము సాక్ష్యాలు చెప్పకూడదు శంకర. ఎందుకంటే పరమాత్ముడు అందరికీ కనబడితే పరమాత్ముడికి విలువ ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా, ఎవరికైనా అదే కదా. కాబట్టి అందుకనే ఇలవెలుపులు తర్వాత కులదైవాలని ఆయన నిర్ణయించి పెట్టాడు. వాళ్ళ ద్వారా నువ్వు చేసిన పుణ్యాలు నువ్వు చేసిన కార్యక్రమాల నిమిత్తం వారు పరమాత్ముడికి అప్పచెప్పాలనా లేకపోతే మరో జన్మకి మీ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా ఏదో విధంగా పుట్టించాలనేది నీ ఇంటి ఇలవెలుపులు నీ యొక్క కులదైవాలు చేసే నిర్ణయాలు అవి. పరమాత్ముడు అనేది అంతిమ నిర్ణయం. వీళ్ళ ద్వారా కాలేని సమక్షంలో అక్కడికి పోయే అవకాశం. కానీ మొట్టమొదటగా నీకు చావు అనేది రాగానే పరమాత్ముడే దర్శనం ఇస్తాడు కదా. అంటే నీకు తెలియకుండానే నువ్వు పరమాత్మను చూసినట్టు కదా. మీరు అన్నట్టుగానే కళ్ళు సరిపోతాయా కళ్ళు సరిపో అనడానికి లేదు. ఆత్మ అనే దానికి ఒక రూపం అనేది ఉండదు, అది ఎవరినైనా చూడగలదు. కానీ నీ అంతలో నీవు భయపడినప్పుడు పరమాత్ముడు కనబడవు. నువ్వు నిజమైతే కనబడతాడు కదా. ఇదైతే న్యాయమైన ప్రశ్న కదా నువ్వు అడిగింది. కాబట్టి పరమాత్ముడు అందరికీ కనబడతాడు, కానీ మొదట నీ అంతరాత్మని గెలవాలి. ఓకే, చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మారుతారని అంటారు. ఈ దయ్యాలు అనేది ఏంటి స్వామి? చనిపోయిన వ్యక్తులు దయ్యాల్లాగా మారరు శంకర, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం, ఇందులో ఎవరి గుణగణాలు ఎలా ఉన్నాయో తెలియదు. మన దాంట్లోనే తాగే వాళ్ళు ఉంటారు, చాలా పైశాచకతంగా తిరిగే వాళ్ళు ఉంటారు. మరి చనిపోయిన తర్వాత భయంతో నిజం కనబడిపోతుంది కదా. ఒక ఆత్మ అనేది మీకు గమనించి చూసారా, చిత్రాల్లో ఎక్కడన్నా చూసినప్పుడు గాలి ఇలా తిరుగుతున్నట్టు కనబడుతుంది, భూమి మీద నిలబడ్డట్టు కనబడదు. ఎక్కడ గాలి ఎక్కడ కనబడదు, చూడలేక కూర్చున్నట్టు కూడా కనబడదు. ఎందుకంటే భూమి నుంచి నీకు రుణం తీరిపోయింది అనడానికి ఒక సంకేతం అది. అంటే నీ కాళ్ళు భూమి మీద ఉండవు, అప్పుడు తిరుగుతూ ఉంటాయి. అంటే నీకు ఆపోజిషన్లో ఏంది, నువ్వు నిజం అనేది తెలిసిపోయింది కదా. నువ్వు భూమి మీద నిలబడవు, ఎప్పుడు ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది అంతే. కాబట్టి ఏంటంటే నువ్వు చేసిన కార్యక్రమాల నిమిత్తం తీరని కోరికలు, అంటే నీవు ఏవిచ్చాడో అదొదిలి పెట్టేసేసి పైశాచికత్వంగా నీ అంతలో నీవు అనుకున్న కోరికలు తీరకపోతే దాని గురించి నువ్వు చేసే ప్రయత్నమే భగవంతుడి నుంచి పారిపోవడమే. దాన్నే దయ్యము, ఆత్మ, లేకపోతే ప్రేతాత్మ, పిశాచి అని మనం పెట్టుకున్నాం. పరమాత్ముడు పెట్టింది ఏంటంటే ఒకటి శుద్ధమైన ఆత్మ పెట్టాడు, పవిత్రమైన ఆత్మ పెట్టాడు. లేదు అని అంటే నీకు మనస్తాపం చెందడానికి అని చెప్పేసి ఇంకొక ఆత్మ అని పేరు పెట్టాడే, కానీ ఏ రోజు పిశాచులు దయ్యాలని పెట్టలేరు, రాసి కూడా లేవు. బాగా గుర్తుపెట్టుకోండి, మానవుడు పెట్టుకున్న పేర్లు అవన్నీ. ఆత్మ అనేది పరమాత్ముడి దగ్గరికి పోయేదే. నీవు పరమాత్ముడి దగ్గరికి వదిలేసి వేరే వాళ్ళ దగ్గర నీ కోరిక కోసం తిరుగుతా మిత్రమా, మరి దైవ కార్యక్రమానికి విలువ ఏముంది? మరి వేరే వాళ్ళకి నువ్వు కనబడితే, మీ ఇంటి వాళ్ళకి కనబడితేనేమో నువ్వు మావాడు కనబడ్డాడు అంటారు. అదే నువ్వు వేరే వాళ్ళకి కనబడితే మరి నేను దయ్యం అనకపోతే ఏమంటారు? అది మానవుడు తెలుసుకోవాల్సింది. అది దయ్యం అనేది ఎందుకు వచ్చిందంటే అవతల వ్యక్తికి నువ్వు శత్రువు, నీ ఇంటి వాళ్ళకి నువ్వు మిత్రువు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నది కూడా దానికోసమే కదా. మరి ఇలాంటి అసాంఘికమైన కార్యకలాపాలు తిరుగుతున్న గాలి విషయంలోనే ముందుకు పోతుంటాం కదా. ఆయన చూస్తే కనుక చాలా మంది పూనకాలు వస్తుంటాయి స్వామి, గుడిల దగ్గర అవి వస్తుంటాయి. ప్రతి ఒక్కసారి ఒకటే నాడి ఒకటేసారి అందరి ఒళ్ళలో ఎలా వస్తుంది అంటే చాలా మంది డౌట్ పడుతుంటారు. అంటే ఇప్పట్లో చాలా మంది ఇది ఫేక్ అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో జరిగిందేమో దేవుడు అని భావిస్తున్నారు. ఒకవేళ నాకే ఇప్పుడు ఇక్కడ నిలబడి నాకే ఒక శిగం వచ్చింది అనుకో ఇది ఫేక్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు ఇది ఫేక్ అని చెప్పడానికి కూడా కొంతమంది చెప్తున్నారా? లేదు, కొంతమంది కాదు. అబ్సల్యూట్లీ మీరు చెప్పింది నిజమైన భక్తుడు సిగమూగాల్సిన అవసరం లేదు. ఎవరైతే భక్తితో కూడా సిగమూగుతారు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఆ భక్తిని పక్కన పెట్టి మాట్లాడడం మొదలు పెడతారో అది మాత్రమే మీరు అన్నట్టుగానే అవాస్తవం. నిజమైన భక్తికి నువ్వు 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు శంకర. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా గురువుగారు 7 రోజులు కూర్చుంటారు కింద, మరి ఆయన గారు పూనకంతో కూర్చుంటున్నారా? కాదు కదా. భక్తితో కూర్చోవడానికి మనకు ప్రచారం అవసరం లేదు. ఏ రోజైతే నువ్వు అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఇంకేదైనా ఆలోచన చేస్తే అవాస్తవమైన మార్గాన్ని వెతుకుతే అప్పుడు నువ్వు అన్నట్టుగానే పూనకాలు చేసి ఒకేసారి 100 మంది కాదు, అక్కడ ఉన్న చింతాకు తెలుసుగా మీకు, చింత చెట్టు, దాని మీద ఉన్న ఆకులన్నీ రూపాలు పరమాత్ముడి. 100 మంది ఉన్న 100 మందికి వచ్చే శక్తి అయినది. అమ్మవారు కూడా అంతే కదా శంకర. అది ఆ రూపానికి మనము ఇంతమందికి రావాలి ఎంతమందికైనా రావాలని అవసరం లేదు. నిజమైన కారణ జన్మలు పుట్టిన వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళ మాట వాళ్ళ బలమే తీవ్రత వేరేలా ఉంటుంది శంకర. నిజంగా మీరు అన్నట్టుగా 10 మంది అదే పని చేస్తే విలువ ఏడా ఉంటుంది? ఒక్కళ్ళు చేస్తే విలువ ఉంటుందిగా. ఇక్కడ 100లో చేస్తున్నారు, మరి విలువ ఎలా ఉంటుంది మరి చెప్పండి. అండ్ శివలింగానికి పాలాభిషేకం, గంధంతో ఇవన్నీ అభిషేకాలు చేస్తుంటారు కానీ ఇది ఏ సమయానికి చేయాలి స్వామి? అభిషేకాలు ఎప్పుడు చేయాలి అండ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అభిషేకం అనేది ఏంది మొదట మీరు తెలుసుకోండి. అభిషేకం అనేది పరమాత్ముడికి మనం ఒక విధంగా గంగ నుంచి అంటే పవిత్రమైన స్నానాలు చేయించడం. గంధం నీళ్ళతో చేస్తాము, పవిత్రమైన జలాలతో చేస్తాము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇలాంటి వాటితో చేస్తాము. వీటితోనే ఎందుకు చేయాలి పరమాత్ముడిని? ఎందుకంటే కనబడని ఒక శివలింగానికి నీళ్ళతోనైనా మనం అభిషేకం చేసేయవచ్చు కదా. ఆయన స్వీకరించిండా స్వీకరించలేదని మనకైతే తెలియదు కదా. కాకపోతే
శివుడి యొక్క లింగ పూజని విలువంగా పెట్టుకుంటున్నాం అనేది అంటే లింగానికి మాత్రమే అభిషేకం చేస్తాం ఎక్కువ శాతంగా చూస్తే. మిగతా వాటికి చేసే అభిషేకానికి కూడా ప్రత్యేకత ఉంది. ఎక్కువ శాతంగా శివుడికి మనం పంచామృతం చేయడానికి అభిషేకాలు పెడతాం. పంచామృతం అంటే మిత్రమా ఇవి వచ్చే పంచభూతాలు మనం చూసుకుంటున్నా ఈ పంచభూతాలు అంటే పంచభూతాలకు అధిపతి కాబట్టి ఆయనకి పంచామృతంతో అభిషేకం చేస్తే గాలి నుంచి వచ్చిన, మంట నుంచి వచ్చిన, భూమి నుంచి వచ్చిన, ఆకాశం నుంచి వచ్చిన ఇంకెలాంటి విపత్తు వచ్చినా కూడా కాపాడే ధర్మం ఆయనది. కాబట్టి పంచామృతాలు చేస్తాము, దాన్ని మనమే తింటాం. మరి ఆయనైతే తినడు, లింగం మీద వేసుకుంటాం, మనమే తీసుకుంటాం కదా. ఈ అభిషేకం చేయడానికి నియమాలు ఎలా ఉంటాయి చూడండి. నీ మనస్సుతోని నీ వచ్చి అభిషేకం చేసుకుంటా అంటే ఏ సమయంలో అయినా గుడిలో చేసుకున్న తంతులు ఉన్నాయి. కానీ 12 లోపు చేయాలి, 2 లోపు చేయాలని మానవుడు పెట్టుకున్న ధర్మం. ఇక్కడ పరమాత్ముడు కూడా ఒక సమయంలో విశ్రాంతి తీసుకుంటాడు. పెద్ద పెద్ద దేవాలయాల్లో మూసేస్తారు, చూస్తాం కదా. అభిషేకం చేసుకోవడానికి మనసుకి మన మనిషి యొక్క ఆలోచన ముఖ్యమైనదే. కానీ ఈరోజు ఈ తెదులు ఈ నక్షత్రాలను ఎక్కడ చెప్పలేరు, రాయలేదు కూడా మిత్రమా. మానవులు అలసిపోతారు కదా. కాబట్టి దేవుడు కూడా అదే కాలానుగుణంగా అలసిపోతాడు. తిరుపతిలో కూడా కొద్దిసేపు మూస్తాం కదా మనం, శ్రీశైలంలో కొద్దిసేపు మూసేస్తాం కదా. అంటే అది విశ్రాంతి సమయం. అందుకని చెప్పి అభిషేకానికి నియమాలు ఎక్కడ పెట్టలేదు. పెట్టిగారు అని చెప్పేసి చారిత్రాత్మకం చూస్తే అవాస్తవం అవుతుంది. దేవుడిని పూజించుకోమని ఎప్పుడైనా చెప్పిండు కదా ఆయన. దేవుడికి నియమాలు ఎక్కడ పెట్టలేడు కదా మరి, అది విషయం. ఓకే, శివుడికి సర్పానికి ఉన్న అనుబంధం ఏంటి స్వామి? ఎందుకంటే చాలా శివలింగాల దగ్గర కానీ శివుడి దగ్గర గుడిలో కానీ పాములు ఎక్కువ ఉంటుంటాయి. పాములతోనే చాలా మంది చూస్తుంటాం మేము సినిమాలో కూడా, ఎక్కడ చూసినా కూడా పాములతోనే అనుబంధం ఉంటుంటది. దానికి నాగదేవత కూడా పూజిస్తుంటాం మనము. పౌర్ణమి నాడు ఇంకా నాగ పంచమని చేస్తుంటాం. అది ఏంటి అనుబంధం స్వామి? చాలా మంచి ప్రశ్న. ఒక నాగ సర్పాన్ని గెలిచిన పరమాత్ముడు మీకు తెలుసు. మనకి సాగర సంగమం అనే ఇప్పుడు ఒక విషయం జరిగింది. ఎప్పుడు ఒక అమృత విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది దేవతలకి రాక్షసులకి. అప్పుడు విషాన్ని జిమ్మింది కదా. విషాన్ని జిమ్మినోళ్ళు ఎవరు? ఆదిశేషు. ఆదిశేషు అంటే దేవాది దేవతలకి పెద్ద మనిషి. అయితే ఆయన విషయాన్ని మింగింది ఎవరు? కేవలం గరళకంఠుడు శివుడు మాత్రమే. శివుడు మింగడం చేత శివుడు ఏమని ఇక్కడ పెట్టుకున్నాడంటే విషాన్ని జిమ్మిన దాన్ని కూడా పెట్టుకోవడానికి నేను వీరుడిని, అది గరళం మింగని ఎందుకు పెట్టుకున్నానంటే బయటికి వదిలేస్తే పిల్లలకి అంటే భక్తులకి కానీ మానవాళికి కానీ సముద్రంలో వదిలితే నీళ్ళు తాగిన వాళ్ళకి ప్రమాదం అని, ఒకవేళ మింగితే ఆయనకు కూడా అది ప్రమాదం అని చెప్పేసి గొంతు మీద పెట్టుకున్నాడు. మరి అంత పెద్ద సర్పాన్నే గెలిచిన పరమాత్ముడికి మరి అది ఇచ్చిన విలువేంది? ఇక్కడ ఉన్నది మెడలో. అంటే ప్రతిసారి కనబడి చూపిస్తుంది అందరికీ. అంటే ఆయనకు అది విధేయతగా ఉన్నది. అక్కడ పరమాత్ముడు గెలిచిండు దాన్ని చంపడమో చేయడం అయితే మెడలో ఉండదు కదా మిత్రమా. ఎప్పుడు చూసినా ఎక్కువ శాతంగా పడగ ఇప్పినదే చూస్తూ ఉంటాం మనం. అది గెలిచినది, అది సంపాదించింది, చూపించడానికి రుజువులు. గెలిచిన తర్వాత దానంతలో అది సరెండర్ అయ్యి వచ్చి కూర్చున్నది. ఇక్కడ పెట్టుకున్నాడు గరళకంఠుడు అని పేరు ఉంది కదా. విషయానికి ఉన్న విలువ అది, అందుకని పెట్టుకుంటాడు. శివుడి దగ్గరే లింగాల దగ్గర శివుడు ఎందుకుంటుందంటే మిత్రమా, ఇప్పుడు శివుడి దగ్గర సర్పం తిరుగుతూ ఉన్నది అనుకోండి, ఒక దర్శనం మీకు జరిగింది అనుకోండి, ఎంత పవిత్రం అనిపిస్తుంది. ఈరోజు నాగంపాముతో పాటు తండ్రి కనబడ్డాడు కంటే తండ్రి ఏంటంటే ఆయన పంచాక్షరి, ఏ జంతువు వచ్చినా స్వీకరిస్తాడు. ఎందుకంటే ముల్లోకాధిపతి 108 నక్షత్రాల్లో పరమాత్ముడిని కొలుస్తాం కాబట్టి ఏ జంతువు పుట్టినా ఏం పుట్టినా ఆయన అనుమతితోనే పుడుతుంది. కాబట్టి ఆయన చుట్టూ తిరగడము అది అనుమతి. ఆయన తండ్రి చుట్టూ తిరుగుతున్నాయి, అవి ఆనందంగా జరుగుతున్నాయి. మానవులకు దర్శనం ఇస్తూ ఉంటాయి. అవి దర్శనం ఇవ్వడం చాలా గుడులు ఉన్నాయి కదా, గుడులకు పూజలు చేస్తున్నాం కదా. ఇప్పుడు మా దగ్గర కూడా అదే విషయం కదా. స్వామి చూస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం కదా. ఉన్నాయి కదా, సర్పం వస్తూ ఉంటది. ప్రత్యేకత జంట నాగులనే కదా మాకు. ఇప్పుడు కేదార్నాథ్ విషయంలో కూడా అదే ఆలోచిస్తున్నాం. ప్రత్యేకత మాకు ఉంది, మీరు మళ్ళీ రావాలి, జంట నాగులు చూడడానికి మీరు వస్తారన్న ఆలోచన. అది ప్రత్యేకత అందరి వల్ల కుదరకపోవచ్చు, అందరికీ కనబడవు కదా శంకర. అదొక ప్రత్యేకంగా కారణ జన్మలు ఒక ఆలోచన రీత్యా ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడతాయి, కనిపిస్తుంది, తిరుగుతాయి. ఏమనవు? ఎందుకంటే పవిత్రమైన స్థలంలో ఉన్నాయి కాబట్టి వాటికి విలువ ఉంది. ఓకే.